రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒక మహిళా ఐఏఎస్ మధ్యన సాన్నిహిత్యం కొనసాగుతోందంటూ కథనాన్ని ప్రసారం చేసిన మీడియా ఛానల్స్కి ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేశారు తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ తరపున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజనే కంప్లైంట్ చేసుకొచ్చారు. ఎన్టీవీ, టీ న్యూస్, ప్రైమ్ 9, తెలుగు స్క్రైబ్, మిర్రర్ టీవీ, సిగ్నల్ టీవీ తదితర సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్స్ మీద కూడా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి ఒకటి. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకునే బాధ్యత మీడియాకు ఉందా, అవసరం ఉందా? ఇప్పుడు ఆ అమ్మాయి భర్త బయటకు వచ్చి ఏదన్నా ఆమె మీద ఎలిగేషన్ చేసినా కూడా వార్తలు వేయడం తప్పు నైతికంగా అయితే. ఎందుకంటే మహిళ మీద భర్త ఎలిగేషన్ అన్నటువంటి కరెక్ట్గా. కానీ ఒకవేళ మహిళ కాబట్టి ఇదే అతను కూడా భర్త కాబట్టి బాధితుడు అంటే చెప్పచ్చు. వాళ్ళెవ్వరికీ లేనటువంటి బాధ మనకెందుకు? ఇంకోటి, రాజకీయ నాయకులు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పుకి సంబంధించి ఇప్పుడు అవతల ఆ మహిళ ఇదిగో నన్ను అన్యాయంగా ఏడిపించుకుదంటున్నాడు ఈయన అని అంటే అద్భుతంగా తప్పే లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అసలు ఆ ఫోన్ ఆడియో బయటికి ఎట్లా లీక్ అయింది, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటిది అది తేల్చాలి. ప్రస్తుతం ఆ దొంగ ఎవరినో పట్టుకోవాలి, అసలు దొంగ అక్కడ ఉన్నాడు, అది ఎవరో పట్టుకోవాలి. రెండవది ఛానల్స్లో ప్రసారం. ఛానల్స్ వచ్చేటప్పటికి కొంచెం ఇలాంటి విషయాల్లో వ్యక్తిగత జీవితాల విషయాల్లో ఎంత బాధ్యత ఉంటే అంత బెటర్.